హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 11ని లేదా ప్రాక్టీస్ బిట్స్ 11th పార్ట్ని మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా మనము 10 మోడల్ పేపర్ చూసాము. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, చాలా ఇంపార్టెంట్. అన్ని పోటీ పరీక్షలకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, దివాన్-ఈ రియాసత్, షహానా ఈ మండి అనేవి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వేటికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ 2, ఉన్నత ఉద్యోగులు వీరంతా కూడా. నెక్స్ట్ వన్, 1923లో ఫిస్కల్ కమిషన్ సిఫారసు దేని మేరకు ఏర్పాటైంది? ఆన్సర్ ఆప్షన్ 1, టారిఫ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఈ యొక్క ఫిస్కల్ కమిషన్ సిఫారసుల మేరకు. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలో గ్రామ దానాలు చేసిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ABC, చాళుక్యులు, చోళులు మరియు పల్లవులు. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కత్తుల పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 1, కూన సముద్రం. నెక్స్ట్ వన్, దివాన్-ఈ ఆలా లేదా వజీర్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, మొఘల్ రాజ్య ఆదాయ శాఖాధిపతి. నెక్స్ట్ వన్, పరిపాలనా సౌలభ్యం కోసము తన సామ్రాజ్యాన్ని సుబాలు, సర్కార్లు, పరగణాలుగా విభజించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, అక్బర్. నెక్స్ట్ వన్, జహాంగీర్, షాజహాన్ల కాలంలో భారతదేశంలో వాడుకలో ఉన్నటువంటి నాణాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, ABCD. ఏంటవి? రియాల్, ఫ్లోరిన్, పాత పగోడా, పౌండ్ స్టెర్లింగ్ అనేటువంటి నాణాలు. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో బయ్యారం చెరువును నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, మైలామ దేవి లేదా మైలాంబ. నెక్స్ట్ వన్, బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించిన మొదటి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, ఫిరోజ్ తుగ్లక్ లేదా ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ వన్, దివాన్-ఈ కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ వన్, మొదటిసారిగా మార్కెట్ స్నేహపూర్వక లేదా సూచనాత్మక ప్రణాళికను ఏ ప్రణాళికలో అమలుపరిచారు? ఆన్సర్ ఆప్షన్ 2, 8వ పంచవర్ష ప్రణాళికలో. నెక్స్ట్ వన్, లార్డ్ కర్జన్ కమిషన్ బ్రిటిష్ కాలంలో క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 4, క్షామ నివారణ అంటే కరువు నివారణ. నెక్స్ట్ వన్, 1855లో క్రింది ఏ ప్రాంతంలో మొదటి జనపనార మిల్లు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 1, రిష్రా అనే ప్రాంతంలో, పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, షేర్షా కాలంలో ప్రభుత్వానికి ఆదాయము క్రింది వాటిలో దేని ద్వారా లభించేది? ఆన్సర్ ఆప్షన్ 3, ABC, భూమి శిస్తు, కమ్స్, వ్యాపారంపై పన్ను. నెక్స్ట్ వన్, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని లార్డ్ కార్న్వాలిస్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 1, 1793వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, షేర్షా కాలంలో తోడల్మాల్ దేని ఆధారంగా భూమిని 4 రకాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ 3, భూసారం ఆధారంగా. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పాలనా కాలంలో అధిక మొత్తంలో వేలం పాట పాడిన వారికి శిస్తు వసూలు అధికారాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ వన్, 1765లో ఆంగ్లేయ కంపెనీ క్రింది ఏ రాష్ట్రంలో రెవెన్యూ లేదా దివానీ అధికారాన్ని పొందింది? ఆన్సర్ ఆప్షన్ 3, ABC, బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా ప్రాంతాలలో లేదా రాష్ట్రాలలో. నెక్స్ట్ వన్, 1853లో బొంబాయిలో మొదటి వస్త్ర మిల్లును ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, ఖవాజీ నానాభాయ్. నెక్స్ట్ వన్, గంగా కాలువ పునరుద్ధరణ కోసం కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, లార్డ్ ఆక్లాండ్.
నెక్స్ట్ వన్, గోల్కొండ రాజ్యంలో ప్రధాన పరిశ్రమ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 చేనేత పరిశ్రమ. నెక్స్ట్ వన్, 1935 నుండి 40 మధ్య కాలంలో భారత్ ఎగుమతుల్లో బ్రిటిష్ వాటాను ఎంతగా అంచనా వేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 25.2%. నెక్స్ట్ వన్, బ్రిటిష్ కాలంలో వ్యవసాయంపై ఆధారపడిన జనాభాకు సంబంధించి సరైన అంశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ABCD అన్నీ కూడా సరైనవే. 1891లో 61.1% ఉన్నటువంటి వ్యవసాయ జనాభా 1901లో 66.5%కి పెరిగింది. 1911లో 72.2%, 1921లో 73%కి పెరిగింది. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో హన్మకొండ చెరువును నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గంగాధరుడు. నెక్స్ట్ వన్, క్రింది ఎవరి కాలంలో సింధు నది మొదలుకొని తూర్పున బెంగాల్లోని సోనార్గావ్ వరకు రహదారి నిర్మితమైంది? ఆన్సర్ ఆప్షన్ 2 షేర్షా కాలంలో. నెక్స్ట్ వన్, 1943లో బెంగాల్లో కరువు కారణంగా అధికారిక అంచనాల ప్రకారము సంభవించిన ఆకలి చావుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 10,50,000. నెక్స్ట్ వన్, క్రింది ఎవరి కాలంలో భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ వన్, పంజాబ్ భూ బదిలీ చట్టము తీసుకొచ్చినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1901వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, బ్రిటిష్ కాలంలో రాయలసీమ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నటువంటి ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వజ్రకరూర్. నెక్స్ట్ వన్, 1901 నుండి 39 మధ్య కాలంలో వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉండడానికి కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ABCD. కమ్మతాల పరిమాణము తక్కువగా ఉండడము, సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, భూస్వాముల బాధ్యత రాహిత్యము, రైతుల ఆర్థిక స్థితి క్షీణించడము. నెక్స్ట్ వన్, క్రింది ఎవరి కాలంలో నిష్కా అనే నాణము అమల్లో ఉండేది? ఆన్సర్ ఆప్షన్ 1 కాకతీయుల కాలంలో. నెక్స్ట్ వన్, భారతదేశ సమస్యల పరిష్కారానికి స్వరాజ్యం ఒక్కటే శరణ్యమని 1905లో క్రింది ఏ కాంగ్రెస్ సమావేశంలో నౌరోజీ వ్యాఖ్యానించారు? ఆన్సర్ ఆప్షన్ 2 బెనారస్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో. నెక్స్ట్ వన్, బ్రిటిష్ కాలంలో జరిగిన సంపద తరలింపు కారణంగా ప్రపంచంలోనే సంపన్న దేశం అత్యంత పేద దేశంగా మారిందని భారతదేశ ఆర్థిక చరిత్ర అనేటువంటి గ్రంథంలో పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 RC దత్. నెక్స్ట్ వన్, పరిశ్రమల అభివృద్ధి కోసము 1916లో ఏర్పాటైన కమిషన్? ఆన్సర్ ఆప్షన్ 2 హాలండ్ కమిషన్. నెక్స్ట్ వన్, 1859లో మొదటి ప్యాసింజర్ రైలును ఉత్తర భారతదేశంలోని క్రింది ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 అలహాబాద్ టు కాన్పూర్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ కాలంలో ఆధునిక పరిశ్రమలను క్రింది ఏ ప్రాంతంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 3 ABC కలకత్తా, అహ్మదాబాద్ మరియు చెన్నై. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1956. నెక్స్ట్ వన్, 4వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 DR గాడ్గిల్. నెక్స్ట్ వన్, క్రింది ఏ కమిటీ సూచన మేరకు 1969లో లీడ్ బ్యాంక్ స్కీమ్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 నారిమన్ కమిటీ ఆధారంగా. నెక్స్ట్ వన్, వ్యవసాయాధార పరిశ్రమలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మోడల్ పేపర్ 11ని మనం ఈ క్లాస్లో చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ప్రాక్టీస్ పరంగా చాలా బాగా యూస్ఫుల్గా అయ్యేటువంటి బిట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇప్పటివరకు చేసినటువంటి 11 పార్ట్స్ 11 భాగాలన్నీ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.